నమస్కారం గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుని మార్కెట్ ఒక పెద్ద గ్యాప్ ఓపెన్ అయింది గైస్. గ్యాప్ ఓపెన్ అయ్యి కిందికి పడని ట్రై చేస్తుంది. ఇక్కడ నేను ఒక చిన్న స్కాల్పింగ్ మూమెంట్ ఉంటే తీసుకుందాం అనుకున్నాను, కానీ కొంచెం వెయిట్ చేస్తున్నాను. నాకు ఒక కన్ఫర్మేషన్ కావాలని వెయిట్ చేస్తున్నాను. సో ఇది ఇంకా పడే ఛాన్సెస్ అయితే ఉంది. నేను మీకు చూపిస్తానండి మార్నింగ్ ఎంత పైకి ఓపెన్ అయిందో. బిఫోర్ దాట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్ లింక్ ఉంటుంది నా డిస్క్రిప్షన్లో. మీరు ఈ ఎన్విరాన్మెంట్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటే దన్ అయితే బెస్ట్ గైస్. నేను చూస్తున్నా కదా లైవ్ ట్రేడింగ్కి, నాకు స్కాల్పింగ్కి చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా దీంట్లో ట్రేడ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ తోటి రిజిస్టర్ చేసుకోండి. ఓకే, సో బ్యాక్ టు వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ నిఫ్టీ. చూడండి గైస్, నిఫ్టీ ఏడున్నా అన్న డే 1 గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పర్రమని కింద పడ్డది. ఇప్పుడు పైకి పోనీ ట్రై చేస్తుంది. ఇంకా నేను ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు. చూడండి 0 పొజిషన్స్. మన అన్ని పొద్దున టైప్ మొత్తం గ్రీన్ ఉండే, ఇప్పుడు మళ్ళీ రెడ్ దగ్గరకు వస్తుంది. బట్ నాకు ఇది కిందికే పడుతుంది అనిపిస్తుంది. ఇంకా 200 క్వాంటిటీ తోటి అయితే స్టార్ట్ చేద్దాం. సింపుల్గా ఈ ఏమే క్రాస్ కాకపోతే మనకి కిందికే పడుతుంది. దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు మనం. ఓకే, సో నేను ఒక చిన్న రిస్క్ తీసుకోమనుకుంటున్నా గైస్ ఇక్కడ. ఓకే, లెట్స్ టేక్ ద రిస్క్. ఓకే, బై చేసా 22,850 పుట్టు బై చేసా. సింపుల్, ఈ ఏరియా కన్నా పైనకి వెళ్ళిపోయింది అనుకోండి, నేను ఎగ్జిట్ కొట్టేస్తా. ఇగో ఈ జోన్ ఉందా, ఇది సెల్లింగ్ జోన్. దీనికన్నా పైకి వెళ్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తా. సింపుల్, ఎక్కువ కాంప్లెక్స్ చేసుకోవద్దు. ఓకే, దానికన్నా పైకి వెళ్ళిపోతే ఎగ్జిట్ కొట్టేస్తా. ఎందుకంటే పైకి వెళ్తే మళ్ళీ రపక్ మన చాలా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో మనం అంత పెద్ద లాసెస్ హోల్డ్ చేసుకొని పెట్టుకోవద్దు. ఓకే, సో చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే చూడండి 1 మినిట్ క్యాండిల్ పెట్టా, మల్టిపుల్ టైమ్స్ అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది. సో ఇఫ్ ఇన్ కేస్ అది బ్రేక్ అయితే ఇట్స్ బెటర్ వి గెట్ అవుట్ ఆఫ్ ద మార్కెట్. ఓకే, చూద్దాం. 3 ట్రేడ్స్ అంటే 3 ట్రేడ్సే చేస్తా గైస్. ఓకే ఓకే, ఇది బ్రేక్ పైన ఎండ్ అయింది. బట్ నాకు జస్ట్ దీనికన్నా పైకి వెళ్తే ఇంకా ఎగ్జిట్ కొట్టాల్సి వస్తుంది. ఏం చేయలేం. చూద్దాం ఏం జరుగుతుందో. సపోర్ట్ అయితే ఉంది. అందరూ కలిసి మార్కెట్ని పైకి లేపుదాం అనుకుంటున్నారేమో ఈరోజు. ఎందుకంటే నేను మార్నింగ్ చూసా కదా, అన్ని గ్రీన్లోకి వచ్చేసాయి క్యాండిల్స్ అన్నీ. సో మేబీ ఇండియా వాళ్ళు ఇంకా డిసిషన్ తీసుకొని ఇంకా ఇట్లా చేస్తే కుదరదు, మార్కెట్ మొత్తం కింది పడిపోతుంది. ఇంకా మనం అందరం ఏకత్రం అయిపోయి నిఫ్టీని పైకి తెద్దాం అనుకుంటున్నారేమో. బట్ చూడండి కరెక్ట్ ఆ జోన్ నుంచి రిజెక్షన్ దొరికింది. దట్స్ గుడ్. చలో, ఇది సస్టైన్ అయిపోతే ఒక మంచి ప్రాఫిట్ ఇచ్చిపోతుంది. యూజువల్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది తెలుసా గైస్, ఈ ఏరియా మొత్తం కవర్ చేయడానికి వస్తుంది అన్నమాట యూజువల్లీ. కానీ అది ఎప్పుడు వస్తుంది అనేదే పాయింట్. చలో, క్యాండిల్ అయితే మంచి ఎండ్ అయింది. లెట్స్ సీ. మనం ఏం చేద్దాం తెలుసా, దీన్ని ఇట్లా మార్కింగ్స్ చేసుకుందాం. ఓకే, అప్పర్ హైస్ చేసుకుంటూ వెళ్తుంది పుట్ ప్రీమియం. ఓకే, నేను ఎక్కడ బై చేసా, సమ్వేర్ అరౌండ్ ఇక్కడ బై చేసా, పైకే బై చేసా. ఓకే, ఇది స్టాప్ లాస్, లేకపోతే ఇక్కడ పైన ఏరియాని చూడండి స్పాట్ చార్ట్లో, అది మన స్టాప్ లాస్. ఓకే, సో మనం ప్రాఫిట్ ఎంత తీసుకుందాం, రిస్క్ రివార్డ్ ఎక్కువ పెట్టుకున్నాం. 20 పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేయాలి. యూజువల్లీ నిఫ్టీలో 20 కష్టము, బట్ వీ విల్ సీ ఇఫ్ యూ కెన్ క్యాప్చర్ 20. ఓకే, $6.75కి స్టాప్ లాస్ పెట్టా పాయింట్స్. ప్రాఫిట్ 20 పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. సింపుల్గా ఇగో ఈ ఏరియా బ్రేక్ అయింది అనుకోండి, పడిపోతుంది మార్కెట్. ఆ ఏరియా బ్రేక్ అవ్వాలి, లేకపోతే కష్టం. ఐ హోప్ యూ బ్రేక్. ఓవరాల్గా 1000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్. 1200 రూపీస్ ప్రాఫిట్. అమ్మ ల్యాప్టాప్ సౌండ్ ఇస్తుంది. నాది 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి గైస్, ఒకటి విండోస్, ఒకటి యాపిల్ది మ్యాక్. నాకు విండోస్ వాడి నాకు మ్యాక్లో షిఫ్ట్ అవ్వాలనిపిస్తలే. పక్కనే ఉంది కానీ నా సెటప్ అంతా ఎడిటింగ్ టూల్ మొత్తం దీంట్లో ఉంది. అట్లా అని నేను ఇదే చేస్తాను. ఇదేమో సౌండ్ ఇస్తుంది ఫ్యాన్ది. నేనే రిపేర్ చేసుకుంటా యూజువల్లీ. ఫ్యాన్ ఆర్డర్ చేసుకొని, అది కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది కదా, అది ఆర్డర్ చేసుకొని ఇంకా అది రీప్లేస్ చేయాల్సి వస్తుంది అనిపిస్తుంది చూస్తున్నట్టయితే. మీకు డిస్టర్బెన్స్ వస్తుందా?
ఏమో ఐ డోంట్ నో. కమాన్ లెట్స్ సీ. 20 పాయింట్స్ క్యాప్చర్ చేయడానికి ప్లాన్ చేసాము. 20 పాయింట్స్ క్యాప్చర్ చేస్తే ఒక మంచి ప్రాఫిట్ ఇస్తుంది మనకి. లెట్స్ సీ. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే ఇస్తుంది గైస్, కానీ ఇక్కడ ఈ ఏరియా ఒక్కటే మనకి హెడ్ఏక్ చేస్తుంది. ఈ ఏరియా బ్రేక్ అయితే పడిపోతుంది గైస్. సో ఈ ఏరియా బ్రేక్అవుట్ కావాలి, చాలా ఇంపార్టెంట్. లేదంటే మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో మనం అది ఇవ్వద్దు. ఐ హోప్ ఇట్ ఫాల్స్ ఫ్రమ్ హియర్. టైం 9:33 అవుతుంది. నేను అర్లీ లాగిన్ చేస్తాను చూడండి, ఎందుకంటే మార్నింగ్ ఒక మంచి మూవ్ ఇచ్చింది అనుకోండి, మనం డే మొత్తం ఖాళీ అయిపోవచ్చు అని చెప్పేసి నా థాట్ అనమాట. కమాన్ ఒక మూవ్ ఇచ్చేసి సామి. కొంచెం ఇక్కడ రిస్క్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇలా ఇది బ్రేక్అవుట్ అయితే రవక్కని పైకి వెళ్తుంది. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. ఈ ఏరియా కింద పడ్డదంటే పడిపోతుంది గైస్, పెద్ద ప్రాఫిట్ ఇస్తుంది అనమాట. ఇగో ఫస్ట్ ఇది బ్రేక్ అవ్వాలి, ఈ ఏరియా. ఇది బ్రేక్ అయిన తర్వాత కిందది బ్రేక్ అవ్వాలి. కమాన్ పెద్ద ఫాల్ ఒకటి. ఏయ్ తొక్కడం కాదు, ఈ ప్రాఫిట్. చలో ఈ బయింగ్ జోన్ బ్రేక్ చేయి. ఎస్ 2000 ప్రాఫిట్ నడుస్తుంది. సూపర్. 2800 నైస్. 3200 సూపర్. ఇంకొంచెం చలో ప్రాఫిట్ బుక్డ్ గైస్. సూపర్. సమ్వేర్ అండ్ ఇక్కడ బుక్ చేసుకున్నాము. ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది గైస్. మన ప్రాఫిట్ 3400 రూపీస్. మీరు చూసుకున్నట్లయితే ఇది నా ఫస్ట్ ట్రేడ్. ఓకే, ఎంత ఈజీ చూడండి గైస్. ధన్లో చార్ట్ మీదనే బయింగ్ సెల్లింగ్ మీకు ఎక్కడ ఉంటుంది. నేను జెరోదా 3 సంవత్సరాలు వాడా, 3-4 సంవత్సరాలు వాడా. ఇక్కడ నాకు చార్ట్ నడుస్తుంది అనుకోండి, నేను ఇక్కడికి వచ్చేసి ఈ క్యాన్సిల్ కొట్టేసి అకౌంట్ చూసుకొని క్యాన్సిల్ కొట్టాల్సి వస్తుంది. అప్పటిదాకా ఇట్లా బ్యాక్ వచ్చేస్తాను అనమాట. సో మనం అక్షరాల 17 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. దట్ వాజ్ అ వెరీ గుడ్ ట్రేడ్. చూడండి మొత్తం రివర్స్ అయిపోయి జోన్ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది గైస్, ఎందుకంటే ఈ జోను చాలా చెప్పలే ఇమ్మీడియట్గా పైకి వెళ్తా నాకు తెలుసు. అది ఇక్కడ ఒక స్కాల్పింగ్ చేయవచ్చు, బట్ మనం గడబడవద్దు, వెయిట్ చేద్దాం. ఆగండి, గడబడలో ఎప్పుడు చేయదు. ఇప్పుడు చూద్దాం మార్కెట్ ఎటు మూవ్ అవుతుంది. ఇండిసిషన్ అవుతుంది కదా, కిందికి వెళ్ళి పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి కిందికి వస్తుంది. సో వెయిట్ చేద్దాం కొంచెం సేపు. బాబా 2 యాడ్ చేసుకొని పెట్టుకుందాము. ఇగో ఈ చార్ట్ కూడా ఎంత ఈజీగా యాడ్ చేసుకోవచ్చు చూడండి. దట్ ఈస్ ద పాయింట్. 900 కాల్ ఒకటి యాడ్ చేసుకున్నాము, పుట్ ఒకటి యాడ్ చేసుకున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మన ఏమంటారు టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది. టెలిగ్రామ్ లింక్ జాయిన్ అయిపోండి. చిన్న కమ్యూనిటీ ఫామ్ చేద్దాం ఫన్ చేసుకోనికి. ఓకే, ఇప్పుడు చూడండి గైస్, పైకి కిందికి అవుతుంది. ఇప్పుడు కామ్గా కూర్చోవాలి, చూడాలి ఫస్ట్. ఇగో చూడండి ఇక్కడ పైన జోన్ గీసానా, ఇది బ్రేక్అవుట్ అయి పైకి వెళ్ళిపోతే అప్పుడు కావాలంటే మనం ఆలోచించవచ్చు. అప్పటిదాకా ఆలోచించకండి, ఎందుకంటే పడ్డది సైడ్ వేస్ అయిన ప్లాన్ చేస్తుంది. ఈ జోన్ ఉందా, ఈ బాక్స్ కన్నా బయటికి వెళ్ళేదాకా ట్రేడ్ చేయకండి. నేను టెలిగ్రామ్లో కూడా అదే పెడతా, చూడండి మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు టెలిగ్రామ్ కోసం రికార్డ్ చేస్తున్నా గైస్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నిఫ్టీ ఓపెన్ అయింది. ఇది చూడండి పైనుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కిందికి పడడానికి ట్రై చేస్తుంది. సో ఈ జోన్ ఏదైతే ఉందో కదా, ఈ జోన్ నుంచి బయటకు వచ్చేదాకా ట్రేడ్ చేయకండి, ఎందుకంటే నేను ఇందాక ఒక మంచి ట్రేడింగ్ క్యాప్చర్ చేసిన ప్రాఫిట్ ఇక్కడ దాకా వచ్చింది. తర్వాత మళ్ళీ జోన్ లోపలికి వెళ్ళిపోయింది. ఓకే, ఇది మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ ఇచ్చి మళ్ళీ కిందికి రాని ట్రై చేస్తుంది. సో ఈ జోన్ బ్రేక్ అయ్యేదాకా కొంచెం సేపు ఆగండి. ఓకే, చలో అలా టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టేసా, అందుకే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఓకే ట్రేడింగ్ అంటే ఏం లేదు గైస్, జస్ట్ మీకు పేషెన్స్ తోటి మీరు పీస్ఫుల్లీ హ్యాపీగా ట్రేడ్ చేయవచ్చు. జస్ట్ జాగ్రత్తగా స్లోగా పేషెన్స్తో ట్రేడ్ చేశారంటే గెలుస్తారు. స్టార్టింగ్లో ఏమవుతుంది తెలుసా, మనము ఇది ఏమంటారు చాలా ఆతృతతో వెళ్ళిపోతుంది కొనిద్దాం మరి ఈడ తీసుకొని ఉంటే ఈడి దాకా పోయి ఉంటే ఒక 10 లక్షలు అయిపోతుండే, ₹1,00,000 పెట్టుంటే 4 లక్షలు అయిపోతుండే. ఓకే, 10,000 పెట్టుంటే 20,000 అయిపోతుండే. షిట్ మిస్ అయిపోయింది. ఈ సైకాలజీ చూడండి, ఇది మనం చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఓకే,
చాలా అంటే చాలా డిస్టర్బ్ చేసుకోవాలి. నాకు స్టార్టింగ్లో ఈ తప్పులు నేను చాలా ఫేస్ చేసిన, నాకు చెప్పేటోళ్ళు ఎవరు లేకుండే, ప్రతి వీడియో అట్లా చెప్తా. సో అందుకోసం మీకు నేను చేసిన తప్పుల్ని మీకు చెప్తున్నా, సో దట్ మీరు అట్లా తప్పులు చేయొద్దని. ఓకే, పరవారప్ప ఒక పని చేద్దాము. మార్కెట్ మూవ్ అవుతుంది. 850 ఇందమని తీసుకుందాం, 900 పుట్టు, ఎందుకంటే ఇందమని తీసుకుంటే కొంచెం సేఫ్ ఉంటాం అన్నమాట మనం. ఓకే, సో 200 క్వాంటిటీ తోటే చేద్దాం, కానీ వెయిట్ చేద్దాం. నేను జస్ట్ రెడీ పెట్టుకుంటున్నా తీసుకొని. ఇప్పుడు ఓవరాల్గా అయితే చూడండి గైస్, ఇప్పుడు నిఫ్టీ ఉందా, ఈ ఏరియా మొత్తం కవర్ చేస్తుంది యాజ్ పర్ మై వ్యూ. తప్పైతే నాకు చెప్పకండి, బట్ అది ఏం చేసినారా, యాజ్ పర్ మై వ్యూ చెప్తున్నా. ఓకే, ఏడుంది, ఈ ఏరియా మొత్తం కవర్ చేయని ట్రై చేస్తుంది గైస్. ఒకవేళ జరిగితే వెల్ అండ్ గుడ్, నాకు ఒక కమెంట్ వేసేయండి, అన్న నువ్వు చెప్పినట్టే జరిగిందని. ఒకవేళ జరగలేదనుకో ఇంకా డిస్లైక్ కొట్టేసాను కావాలంటే వీడియోకి. ఓకే, కానీ రియాక్ట్ అవ్వండి. 22,830 దాకా వస్తుంది అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇంకా ఫాలో అవుతుంది కంటిన్యూస్గా పడితే, బట్ ఇది ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ అయితే నాకు పుష్కలంగా కనిపిస్తుంది. నేను తప్పు కూడా అవ్వచ్చు, బట్ యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్ అండ్ నాకున్న సోది బ్రెయిన్ తోటి నాకు అట్లా అనిపిస్తుంది. బట్ ఇక్కడ చూడండి గైస్, మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ కిందికి వెళ్తుంటే ఆపుతున్నారు ఎవరు. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చింది 927 అప్పుడు తొక్కారు పైకి, ఇక్కడికి వచ్చింది రబక్క తొక్కారు. ఓకే, ఇక్కడ వచ్చింది తొప్పకి, సో పైకి తొక్కుతున్నారు యాక్చువల్లీ. సో ఇక్కడ చాలా ఇది జనరేట్ అయిపోతుంది గైస్, బయర్స్ జనరేట్ అయిపోతారు. సో ఇది బ్రేక్అవుట్ అయ్యి క్యాండిల్ ఎండ్ అయితే ఒక మంచి అంటే మంచి, నేనైతే రెడీ పెట్టుకుంటా, ఆగండి, ఒక మంచి ట్రేడ్ చేసుకోవచ్చు. 850దే ఓపెన్ చేసుకుంటా. ఇందాక మనం 850లో వేసామా, 850 ఇప్పుడు ఓకే వద్దులే, చేంజ్ చేద్దాం, 900లో వేద్దాం. ఓకే, ఇక్కడ 200 క్వాంటిటీ యాడ్ చేసుకొని పెట్టుకుందాం, రిఫ్రెష్ 200 క్వాంటిటీ. ఓకే, వెయిట్ చేద్దాం ఆగండి, ఎందుకంటే క్రేజీ ఎండ్ అయింది క్యాండిల్. ఇది పడితే సూపర్గా పడుతుంది గైస్. ఒక రిస్క్ తీసుకోబోతే అవుతుంది, కానీ పడితే మొత్తం స్ట్రాంగ్ పడుతుంది. చలో ఒక రిస్క్ సరే తీసుకుందాంలే, ఏమైతే చూద్దాం. సింపుల్, దీనికన్నా కిందకి వస్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తాను. ఓకే, ఈఎంఐ కన్నా కింద 500 ప్రాఫిట్ నడుస్తుంది. పడిపోయింది చెప్పలే, ఇది కంటిన్యూ అయిపోతే పడిపోతుంది గైస్, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుంది. ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, చాలా హెవీగా పడుతుంది. కమాన్, ప్రీమియం మనం అనుకున్నట్టు మూవ్ అవుతలే గైస్, చూడండి మనము ఏమి చెయ్యలేము. సంబడి ఈస్ తొక్కుడింగ్స్ నిఫ్టీ అప్వర్డ్స్. చలో దీనికన్నా కిందికి వస్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తా. ఎగ్జిట్ కొట్టేసిన గైస్. ఇది బ్రేక్ అయ్యి సస్టైన్ అయిపోవాలి, కానీ ఎవర్రా అరుస్తుర్రు, కానీ తొక్కేసి పైకి తీసుకెళ్ళిపోయారు దీన్ని. చూద్దాం, వెయిట్ చేద్దాం. మళ్ళీ జోన్ లోపలికి వచ్చేసింది చెప్పలే, నేను కొన్ని సెకండ్సే బాకీ ఉన్నా అని చెప్పేసి ఇది ఆల్మోస్ట్ కిందికి పడిపోతుంది అనుకున్నా, కానీ పడలే అది. సో వెయిట్ చేద్దాం. ఇప్పుడు కొంచెం పైన కింద అవుతుంది. సో వెయిట్ చేద్దాం. నా లెక్క ప్రకారం చెప్తున్నా కదా సీరియస్గా, ఈ జోన్ బ్రేక్ అయ్యి, నేను ఇప్పుడు పెట్టిన జోనే ఇది బ్రేక్ అయ్యి కింద క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, ఇట్ విల్ ట్రై టు కమ్ డౌన్. ఒక్క నిమిషం గైస్, నేను వస్తున్నాను. వచ్చేసాం. ఏం జరుగుతుంది, అయ్యా ఇగో గైస్, మంచిగా ఉంది మార్కెట్. యాక్చువల్లీ కొంచెము మ్యానిపులేషన్ చేస్తుంది, కానీ మూవ్ అవుతుంది. నాకు మూవ్ అయితే చాలా, నేను పట్టేసుకుంటా. ట్రేడ్ మూవ్ అవ్వడం ఇంపార్టెంట్. సో మనకి ఎంత 2 ట్రేడ్లు అయినాయి, 2000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. ఇంకొక ట్రేడ్ చేసి డే ఎండ్ చేస్తా గైస్. సో కొంచెం జాగ్రత్తగా మంచి ట్రేడ్ పెద్దది క్యాప్చర్ అయినా ట్రై చేస్తాను, ఎందుకంటే లాస్ట్ ట్రేడ్ కాబట్టి. ఇక్కడ లాస్ అయినా ప్రాఫిట్ అయినా నేను 3 ట్రేడ్లే చేస్తా. ఓకే గైస్, ఈ ట్రేడ్ ఇక్కడ తీసుకోవచ్చు, కానీ చూడండి నాకు పైకి కిందికి వెళ్తుంది కదా, సో నాకు డెసిషన్ తీసుకొని వస్తలేదు. బికాజ్ మ్యాన్పులేటివ్ ఉంది. ఇంత కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, సరే నేను తీసేసుకున్నా, చూద్దాం ఇప్పుడు. ఓకే, ప్రాఫిట్ వస్తే క్యాప్చర్ చేసుకుంటా, లేదంటే ఎగ్జిట్ కొట్టేస్తా. ఓకే, యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ ఇది కింద పడిపోవాలి గైస్. 3 టైమ్స్ కిందికి పడిపోయి పైకి వెళ్ళిపోతుంది. అది ఏం చేస్తున్నా నాకు కూడా అర్థమవుతలే. ఇక చూడండి, మళ్ళీ కిందికి వచ్చి పైకి వెళ్ళిపోతుంది. సో ఈఎంఐ దాకా పెట్టుకుంటా, ఈఎంఐ కన్నా పైన నేను ఎక్స్పెక్ట్ చేయలేను.
ఫోర్త్ టైం గైస్, ఫోర్త్ టైం మార్కెట్ కిందికే పడాలి, కానీ కిందికి వచ్చింది పైకి వెళ్ళిపోతుంది, కిందికి వస్తుంది పైకి వెళ్ళిపోతుంది. నా లెక్క ప్రకారం అయితే హెవీ ఫాల్ వస్తుంది గైస్. ఈ ఏరియా కొంచెం కవర్ చేయని ట్రై చేస్తుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, సో ఇట్ విల్ ట్రై టు కవర్. చలో ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ ఈ సామి. 3 సార్లు ఇక్కడ జోన్ చేసేసుకుంటుంది గైస్, కొంచెం రిస్క్ ఉంది. ఇన్నిసార్లు రిజెక్షన్ తీసుకుంటుంది, సో నేను రిస్క్ తోటి చెలగాట మాడుతున్నా. యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ ఈ క్యాండిల్కి కింది పడిపోవాలి. ఈ క్యాండిల్ ఇండిసిషన్ క్రియేట్ చేసింది. కమాన్, యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ పడిపోవాలి ఇది. అది దేనికోసం వెయిట్ చేస్తుందో నాకైతే అర్థమవుతలే. చలో చలో, నైస్, క్రేజీ ఎండ్ అయింది. ఇంత కిందికి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు పైకి పోతా అంటే గలీజ్ రా. నేను ఇగో చూడండి అసలు ఏంది లాల్, అంత కిందికి వచ్చి పైకి పోతుంది ఏంద్రా నాయన. ప్రైజ్ యాక్షన్ ప్రకారం పడిపోవాలి గైస్ ఇది, కానీ కిందికి వస్తుంది. మేబీ వీక్ ట్రేడర్స్ని చిన్న స్టాప్ లాస్ పెట్టుకోవడానికి తినేసి పోదాం అనుకుంటుంది, ఏదో నాకైతే అర్థమైతే లేదు. చూద్దాం, మనం ప్రాసెస్ ఫాలో చేద్దాం గైస్. మిగతా అంతా దేవుడికి, ఓకే, దేవుడు చూసుకుంటాడు. మొత్తం క్లమ్జీ అవుతుంది, తీసేసి సాగండి మొత్తం. ఓకే, మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది, కిందికి పడుతుంది, కిందికి పడుతుంది, కిందికి పడుతుంది. ఓకే, ఇక్కడ ఒక జోన్ క్రియేట్ చేసుకుంది, దీని నుంచి పైకి వెళ్ళడానికి అవుతుంది దానికి. ఓకే ఓకే, ఇక్కడ ఈ జోన్ ఉండే, ఇది బ్రేక్అవుట్ అయ్యి కిందికి పడ్డది. ఓకే చలో, ఇక్కడ దాకా మనకు ఛాన్స్ ఉంది. ఇది నా థర్డ్ ట్రేడ్ గైస్, లాస్ట్ ట్రేడ్. ఓకే, దీంట్లో ప్రాఫిట్ అయినా లాస్ అయినా నేను బుక్ చేసుకుంటా. ఓకే, నా లెక్క ప్రకారం ఇది పడాలి, ఎందుకు పడతలేదో నాకు కూడా అర్థమవుతలే. ఇగో ఎంత మంచిగా ఉంది చూడు. ఓ ఈఎంఐ సపోర్ట్ ఉందా, నేను 5 minutes క్యాండిల్ చూసుకోలే. ఓకే చలో, ఇక్కడ దాకా లాస్ట్ పెట్టుకుంటా, దానికన్నా ఎక్కువ ఆగలేను. ఓకే, లాస్ బుక్డ్ గైస్, ఎందుకంటే ఇక్కడ నేను నేను అప్పటి నుంచి 1 minute క్యాండిల్ చూస్తున్నాను. యూజువల్లీ నేను ప్రీమియం చార్ట్ 5 minutes క్యాండిల్ చూసుకుంటాను అనమాట. ఇది 1 minute చూసుకున్నట్లయితే కిందికి ఇదవుతుంది. సో గైస్ పడుతుంది గైస్, ఇది ఎందుకు తెలుసా, ఇంత పైకి పోతున్నా ప్రీమియం అంత పడట్లేదు పుట్టుది. సో డెఫినెట్గా ఇది కిందికి పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. పైకి వెళ్తున్నా, ఇది జస్ట్ ఫేక్ పైకి. చూడండి ఇప్పుడు ఇది పైకి వెళ్తుంది చూడండి, చిన్న రిస్క్ తీసుకోకపోతే అవుతుంది నాకు. చలో తీసుకుందాము, లాస్ట్ రిస్క్, ఇంకా దీనికన్నా ఎక్కువ రిస్క్ తీసుకోలేము. ఎందుకు తీసుకున్నా అంటే ఈఎంఐ దగ్గర సపోర్ట్ తీసుకుందని మార్కెట్ డైరెక్షన్ కిందికి ఉంది, అండ్ ఈ బ్రేక్అవుట్కి మన ప్రీమియం తగ్గుతలేదు, పుట్ ప్రీమియం. సో అందుకోసం ఒక రిస్క్ తీసుకున్నా, చూద్దాం ఏమవుతుందో. కమాన్, దీనికన్నా ఇంకా నేను కింద ఎక్స్పెక్ట్ చేయలేను. కమాన్, ఒక పెద్ద సెల్లింగ్ కావాలి మనకి. సపోర్ట్ అయితే మంచిగా తీసుకుంది, అది ఇక్కడ బయింగ్ ట్రేడ్ చేయొచ్చు. యూజువల్లీ ఏంటంటే కింద పడ్డది, మార్కెట్ ఈఎంఐ నుంచి సపోర్ట్ తీసుకొని ట్రై చేస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఇది సస్టైన్ అయిపోతే పైకి వెళ్ళిపోతుంది. ఐ థింక్ ఐ హ్యావ్ టు బుక్ లాసెస్. మనం ఏం చేయలేము ఇంకా. 4 trades అయిపోయినాయి, 3 trades నా ఎయిమ్, 5 ఈజ్ బియాండ్. ఇంకా 5 కన్నా ఎక్కువ అసలు చేయొద్దు. ఇగో చూడండి గైస్, బ్రేకే పైకి వెళ్ళిపోతుంది. సో వీ కెనాట్ డూ ఎనీథింగ్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇది పైకి వెళ్తేనే ఉంటుంది నాకు తెలిసి.
ఓవరాల్ ఎంత 700 లాస్ చూపిస్తుంది కదా. ఫస్ట్ ట్రేడ్లో మనకు 3000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. తర్వాత మనకి సెకండ్ ట్రేడ్లో లాస్ వచ్చింది, థర్డ్ ట్రేడ్లో కూడా లాస్ వచ్చింది. సో ఆ ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ ఉంది కాబట్టి ఈ ప్రాఫిట్ కనిపిస్తుంది నాకు. ఓకే, ఇక్కడ ఒక రిస్క్ తీసుకోవచ్చు గైస్. ఈ క్యాండిల్ ఎండ్ అయ్యేదాకా వెయిట్ చేస్తున్నాను నేను అంతే. ఎందుకంటే కరెక్ట్ ఈఎంఐ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఇలాంటి క్యాండిల్స్కి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. చలో బా, కొంచెం కిందికి రానివ్వండి, కొంచెం కింద. చలో బై చేసుకున్నా, కాల్ బై చేసా గైస్. సింపుల్, ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటా. ఓకే, నేను కొనగానే కిందికి వచ్చేసింది, బట్ ఇట్స్ ఓకే. ఈ క్యాండిల్ అయితే నాకు బుల్లిష్గా కనిపిస్తుంది గైస్. సో మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఇట్ విల్ కమ్ అప్. ఓకే, సో మనము ట్రేడ్ ప్లాన్ చేసుకున్నాము, ఇక్కడ కొనుక్కున్నా. ఓకే, స్టాప్ లాస్ విల్ బి ప్రీవియస్ క్యాండిల్ బిలో. ప్రాఫిట్ ఎన్ని, ఒక 15 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. 15 దూరం అయిపోతుంది, బట్ ఇట్స్ ఓకే, విల్ సి. 15 పాయింట్స్, 1580 సమ్వేర్ అరౌండ్ ఇక్కడ వస్తుంది. ఓకే, ఈ క్యాండిల్ అయితే సూపర్ బుల్లిష్గా ఎండ్ అయింది గైస్. సో హై ఛాన్సెస్ దట్ ఇట్ విల్ గో అప్. చూద్దాం, వెయిట్ కరో వెయిట్ కరో వెయిట్ కరో. ఈఎంఐ దగ్గరికి వస్తుందా? ఇంకోటి తెలుసా గైస్, ఈ ఏరియా బ్రేక్అవుట్ అయిపోయింది కదా. బ్రేక్అవుట్ అయిపోయి ఇప్పుడు ఈఎంఐ దగ్గరికి వస్తుంది. ఒకవేళ ఈ ఈఎంఐ వీక్ అయిపోయి కింద పడ్డది అనుకోండి, ఫాస్ట్ కింద పడిపోతుంది అనమాట. ఇది ఒక్కటే సపోర్ట్, దీనికన్నా ఎక్కువ సపోర్ట్ ఉండదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఒక స్ట్రాటజీ ఉంది, ఏం తెలుసా, ఎప్పుడన్నా ఒక జోన్ బ్రేక్అవుట్ అయిపోయింది అనుకోండి, బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత సస్టైన్ అవ్వకుండా మళ్ళీ జోన్ లోపలికి వచ్చేసింది అనుకోండి, ఫాస్ట్ ఫాలింగ్ ఉంటుంది అన్నమాట. అది రావద్దని కోరుకుంటున్నా. అదే వస్తుందా ఎందుకు బయట? సెల్ దగ్గర రెడీ పెట్టుకున్నా. గలీజ్గా ఎండ్ అయింది గైస్ ఈ క్యాండిల్. ఇట్స్ బెటర్ టు బుక్ లాస్ ఇయర్, ఎందుకంటే నాకు తేడా కొడుతుంది ఇది. మనము ఫస్ట్ ట్రేడ్ అయిపోగానే కొంచెం వెయిట్ చేయాల్సిండే. మనం కొంచెం ఫోమోలో మార్కెట్ మూవ్ అవుతుంది కదా అని చెప్పేసి క్యాప్చర్ చేద్దామని చెప్పేసి కొంచెం అతి తెలివి చూపించాం. బట్ ఇట్స్ ఓకేలే, ఒక్కొక్కసారి తప్పులు జరుగుతుంది. ఇది లాస్ట్ ట్రేడ్, ఇంకా ట్రేడ్ చేయాలి నేను. ఓకే ఓకే, లాస్ బుక్డ్ గైస్, చాలు ఇంకా నేను ట్రేడ్ చేయ. 2700 రూపీస్ లాస్ వచ్చింది. డైలీ ప్రాఫిట్ రాదు కదా, ఒక్కొక్క రోజు ప్రాఫిట్ వస్తుంది, ఒక్కొక్క రోజు లాస్ వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. చూసారా, నాకు తెలిసి ఇది పడితే లేస్తా అని తెలుసు. సో పర్లే, ఇది ఎండ్ చేసాం, ఎందుకంటే చూడండి కిందికి పడితే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈరోజు మనకు 2000 రూపీస్ 2700 లాస్ వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, టెన్షన్ అయి లేనేక లాసెస్ కూడా అవుతుంది, అది యాక్సెప్ట్ చేద్దాం మనము. ఓకే, నిన్న 6000 ప్రాఫిట్ వచ్చింది కదా. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు లాస్ వచ్చినప్పుడు డిఫరెంట్గా ఉండవద్దు. మనమైతే ప్రాసెస్ ఫాలో చేసాం, కానీ చూడండి బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ నుంచి ఇంకోటి వెళ్తుంది అనుకున్నా కిందికి వచ్చేసింది, కిందికి పడుతుంది అనుకున్నా మళ్ళీ పైకి వెళ్తుంది. సో మీకు అర్థమైపోతుంది ఎట్లుందో మార్కెట్. సో కొంచెము వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ట్రేడ్ యాక్చువల్లీ 5 ట్రేడ్స్ అయిపోయింది కాబట్టి వీళ్ళు ఎంత 3, నేను ఎవ్రీడే పక్కా 3 తీసుకుంటా. బై ఛాన్స్ ముందుకెళ్తే 5, ఇంకా దానికన్నా ఎక్కువ నేను తీసుకోలేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్. మనం రేపు కలుసుకుందాం. మీరు అనుకోవచ్చు అరే ఇంకా ట్రేడ్ చేయొచ్చు కదా, పొద్దున 9 ఇంకా 10 కూడా కాలే అనుకోవచ్చు, కానీ ఇట్లా చేస్తేనే మీరు ఆప్షన్ బయింగ్లో ప్రాఫిట్ చేయగలుగుతారు. లేదు నేను తీసుకునే ఉంటా పొద్దున్న 3:30 దాకా అంటే బిస్కెట్ అవుతారు. ఓకే, కొంచెం నేను చెప్పింది అర్థం చేసుకోండి. అండ్ ఐ లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.